మాఘపురాణం 15వ అధ్యాయం జ్ఞానశర్మ కథ. అంటే మాఘ పూర్ణిమ నాడు కథ. రుద్రుమదుడు జన్నువుతో ఇట్లనియే, తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరల నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగాను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరాల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖము పోగొట్టుకొన కోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండం కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీ ఇద్దరు భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడు కూడా నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉన్నది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతం చేయమని చెప్పాను. ఆమెయు అట్లే అని అంగీకరించను. వ్రతమును ఆరంభించను. మాఘ పూర్ణిమ ఎందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మము ఎందు విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చి తిన గనుక గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుట, రెండు దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందరి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. పోయి మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మంలో చేసిన వారికి మాఘమాస వ్రతమును ఆచరించవలెనని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వ పాప దోషహరము. నేను అంటే శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తిని పొందుతారు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి